బ్యాక్ టు న్యూస్. తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసి సివిల్స్ లో 3వ ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణ తొలిసారిగా సొంతూరు ఏపీలోని పరసంబకు పోయారు. పలాసల ఆయనకు గ్రామస్తులు స్వాగతం చెప్పారు. కొన్నేళ్ల కిందట వెలిసిన ఊరోళ్లే గోపాలకృష్ణ దగ్గరకు తీసుకున్నారు. ఇప్పుడు సాధించిన విజయం మొదటి అడుగున్న గోపాలకృష్ణ తన బాధ్యతల్ని మంచిగా చేస్తేనే నిజమైన గెలుపన్నారు. గడ్డపై అడుగుపెట్టిన వెంటనే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. ఇది నిజంగా నా జీవితంలో మరుపురాని మధురానుభూతి అండి. ఈ మధురమైన క్షణాలు అతి కొద్ది మందికే జీవితంలో వస్తాయండి. అందులో నేను ఒకటిగా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రేపొద్దు నేను ఒక ఐఏఎస్ అధికారిగా, ఒక జిల్లాలో కలెక్టర్గా, లేదంటే ఒక డివిజన్లో సబ్ కలెక్టర్గా, లేదంటే ఒక శాఖ కార్యదర్శిగా, ఏ పోర్ట్ఫోలియోలో అయినా నేను ఏ విధంగా పనిచేయగలను, నేను ఏ విధంగా పేద ప్రజలకు సేవ చేయగలను అనే దాన్ని బట్టే నా విజయ అవకాశాలు ఉంటాయండి. అయితే నేను కష్టాలు, కన్నీళ్ళు, ఆకలి బాధలు అవన్నీ కళ్ళారా అనుభవించాను, చూశాను. కనుక నేను నాలాంటి పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అందరికీ అండగా ఎల్లవేళలా నిలుస్తానని